వచ్చిన అమౌంట్ ని రీసైక్లింగ్ ప్రతి పథకానికి, ఉద్యోగస్తులకి శాలరీకి, ప్రతి దానికి కూడా వచ్చిన అమౌంట్ రీసైక్లింగ్ జరిగేటప్పుడు ఇక్కడ డిజిటల్ బై హ్యాండ్ ఏంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు. డిజిటల్ చేస్తే అవినీతి జరగదా? డిజిటల్ చేయకపోతే అకౌంటబిలిటీ ఉంటుంది కదండి. డిజిటల్ పేమెంట్ జరిగితే అకౌంటబిలిటీ ఉంటుంది. బై హ్యాండ్ అయితే అది ఏదైనా జరగచ్చు, ప్రజలకే పెట్టచ్చు, సొంతగా వాడుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. చాలా తప్పు. డిజిటల్ చేస్తే అకౌంటబిలిటీ ఉంటుందంటే ఏంటి? ఎక్కడ డిజిటల్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్తుందండి? ఏ బ్యాంక్ లో డిజిటలైజేషన్ అవుతుందండి? ఏ బ్యాంక్ లింకప్ చేశారండి? డిజిటలైజేషన్ అనేది ఏ బ్యాంక్ లింకప్ చేశారు? రాష్ట్రం మొత్తం ఈ చేసిన డిజిటల్ అమౌంట్ కూడా ప్రతిరోజు అమౌంట్ కూడా ఏ బ్యాంక్ లో వీళ్ళు క్రెడిట్ అయ్యేటట్టు చేశారు. బై హ్యాండ్ క్యాష్ ఏ బ్యాంక్ లో క్రెడిట్ అవుతా ఉంది? నేను ఒకటే చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఈ రోజున బై హ్యాండ్ తీసుకున్న క్యాష్ ఈవినింగ్ వరకు ఏదైతే క్లోజ్ చేస్తూ ఉన్నారో ఆ అమౌంట్ ప్రతిది కూడా ఆ బ్యాంక్ వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు ఏ బ్యాంక్ అయితే ఆ దగ్గరలో ఉన్న బ్యాంక్ వాళ్ళు కడతారు, ఆ టీడీ తీస్తారు. ఇగో ఈ రోజున ₹1,00,000 అమ్మ, 2,00,000 అమ్మ అని చెప్పి గవర్నమెంట్ కి డీడీ తెస్తారు. విత్ అక్కడ సిస్టమ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర, కంప్యూటర్ లో ఏదైతే ఉంటుంది. ఏదైతే లక్ష్మణరావు గారు ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడులో ఉన్న మాజీ IAS ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఇంకో 2-3 పేర్లు కూడా దీనిలో వస్తున్నాయి. హైకోర్టు వెళ్తే హైకోర్టులో కూడా చుక్కెదురైంది, బెయిల్కి నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. మరి సిట్కి వాళ్ళు కరెక్ట్గా అన్నీ చెప్పగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. మరి వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజున వైసీపీ కండ వేసుకున్న లక్ష్మణరావు గారిని అరెస్ట్ చేశారా? మీ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు కదా. అంటే నిప్పులేందే పొగరాదు అని ప్రజలు అనుకునే మాట. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున మీరు చేసినటువంటి ఓఎస్లీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ ఎవరండి? IAS అంటే మీరు IAS IPS అరెస్టులు చేస్తే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి IAS IPS కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఏదో క్షణంలో ఏదో ఒక రోజున ఆ IAS IPS వాడుకోవాల్సింది మీరే. వాళ్ళు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేయడం అంటే ఇదే సంస్కృతి నాకు అర్థం కాదు. అంటే అధికారులను అరెస్ట్ చేయడం అంటే అందరినీ చేయరు కదండి, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అన్యాయం చేశారో పోలీసుల్ని, ఒక్క మాట, గొడ్డలప్పు తీసి కొడతానని చెప్పారు ఆయన పోలీసుల్ని. ఎవరిని అన్యాయం చేసిన వాళ్ళని అన్నారు, అందరినీ అనలేదు కదా. మీరే ఒప్పుకుంటారు దానికి? అందరినీ అన్నారా? ఇది కూడా అంతే కదా. వినాలా లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? వాళ్ళు ఏమైనా మంత్రుల, ఎక్సైజ్ శాఖ మినిస్టరా, లేదా ఆ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్లా? నాకు అర్థం కావట్లా ఎలా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళకి అసలు అవినీతికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఇంకొక విషయం, ఇక్కడ 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు 3,200 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? ఏ దేశానికి మనీ లాండరింగ్ అయింది? ఏ దేశానికి మనీ ట్రైల్ చేశారు? ఏ రూపంలో చేశారు? ఏ అకౌంట్ లో పడింది? తీసుకురమ్మని చెప్పండి. రైట్. మేము కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళు 9,000 వినండి సార్, చెప్పండి. 99,000 కోట్ల రూపాయలు, అంటే 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మితే 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటలైజేషన్ అయినాయి. మిగతా అమౌంట్ బై హ్యాండ్ తీసుకున్నారు. అందుకే స్కామ్ జరిగింది. 3,400 కోట్ల ఏదో నోటికి వచ్చినట్టు చెప్తా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ దగ్గర ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నా మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, అంతర్జాతీయ కోర్టుకి వెళ్తారా, వెళ్ళండి. మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేయలేదు. మా యొక్క కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, MDలు కానీ మేము ఎక్కడ కూడా ఈ కొత్తగా డిస్టిలరీకి ఇచ్చింది లేదు, కొత్త బ్రాండ్లు తెచ్చింది లేదు, ఎవరి ద్వారా కమిషన్లు తీసుకున్నది లేదు, ఎవరి ద్వారా మేము కమిషన్లు ఆశించింది లేదు. మేము ఎక్కడ కూడా 43,000 బెల్ట్ షాపులను మేము తీసామండి. 43 బెల్ట్ షాపులు తొలగించాం, పర్మనెంట్ రూములు తొలగించాం. 4,200 ఉన్నటువంటి వైన్ షాపుల్ని 2,900 వైన్ షాపులు చేసాం. అంటే 1,300, 1,400 వైన్ షాపులు తగ్గించాం. అంతేగాని ఈ రోజున వైన్ షాపులు పుట్టుకొక్కలాగా వెలువెలిచాయి. ప్రతి కిరాణా షాపు కూడా ఒక బెల్ట్ షాప్ లో తయారైంది. 50,000 బెల్ట్ షాపులు ఇచ్చారు.
దాదాపుగా ఎవరు తప్పు చేసినా 4 వాళ్ళు లక్షల ప్రజా permit కోర్టులో రూములు ఇచ్చారు. లక్ష్మణరావు గారు 4 లక్షల permit Yes, రూములు అంటే yes. లక్ష్మణరావు గారు permit రూముకి లక్ష్మణరావు గారు 20 నుంచి 30 లక్షలు Yes. తీసుకుని permit Yes. రూములు ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎవరు ఏ రకంగా తప్పు చేసినా కమిషన్ తీసుకున్నారు? లక్ష్మణరావు గారు ఏ ఒక మాట. రకంగా ఈ 1 year లో మీరు లక్ష్మణరావు గారు. లక్ష్యాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలాగా అభివృద్ధి చేశారో త్వరలోనే లెక్కలు మీరు చూపిస్తాం. Yes. లెక్కలు ప్రవేశపెడతాం. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఎవరు తప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రజలు కంపల్సరీ అడుగుతారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. గతంలో మీరు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ రకంగా మద్యపాన నిషేధాన్ని చేసేసి మీరు ఎన్నికలకు వెళ్ళి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఉండేదేమో కాదు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు దాన్ని? ఎస్, మళ్ళీ వస్తాను. మీరు దీనికి సమాధానం మళ్ళీ చెప్తారు. కానీ మరో 2 గెస్టులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మాట్లాడతారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఎస్ చెప్పండి. పేర్ని నాని గారు ఏదైతే ఉన్నారో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి తొందరపాటు దుందుడుకు చర్యలు పాల్పడుతున్నారు చంద్రబాబు అని మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఏం జరుగుతుంది? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది?